టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం మూవీ థియేటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా టైర్ 1, టైర్ 2 హీరోస్ అంటూ జరుగుతున్న ప్రచారంపై స్టార్ హీరో నాని కూడా హాట్ కామెంట్స్ చేశారు. సరిపోదా శనివారం ప్రెస్ మీట్లో ఈ సినిమా హిట్తో మీరు టైర్ 1 హీరో అయిపోయినట్టేనా అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. దయచేసి మీరు టైర్ 1, టైర్ 2 హీరోస్ అనే పేర్లు పెట్టకండి, మీకు దండం పెడతాను. ఇలాంటి పేర్లు ఎవరు మొదలు పెట్టారో, ఎక్కడ మొదలు పెట్టారో తెలియదు, కానీ ఆ పేర్లు మీరు క్రియేట్ చేశారు, వాటిని అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు ఈ ఇష్యూతో సంబంధం లేదు, ఈ టైర్ల గోల నుంచి నన్ను వదిలేయండి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాని కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నానికి సపోర్ట్గా ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఈ టైర్ల గోల ఉండకపోవడం మంచిదే అంటున్నారు. ఇక టైర్ 1, టైర్ 2 హీరోస్ అంటూ జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా ఆసక్తికరమైన కామెంట్ చేశారు. నానితో ఇప్పటి వరకు 2 సినిమాలు చేశాను. నాని ఫ్యాన్స్ గురించి నాకు ఒక ఐడియా ఉంది. సాధారణంగా ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఆయన సినిమాల్లో ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన ఫ్యాన్స్ ఉంటారు. పిల్ల జమీందార్ సినిమాకు ఒక రకం ఫ్యాన్స్ ఉంటే, జెర్సీ సినిమాకు మరో రకమైన ఫ్యాన్స్ ఉంటారు. ఇక శ్యామ్ సింగరాయ్కి మరో రకం అభిమానులు ఉంటారు. నానిని టైర్ 1, టైర్ 2 అని రెస్ట్రిక్ట్ చేయకూడదు, ఆయన ఇంకా చాలా ముందుకెళ్తారు అని చెప్పుకొచ్చారు. ఇక నాని నటించిన సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఎస్జే సూర్య నెగిటివ్ రోల్లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి వసూలు రాబడుతుంది. 2 రోజుల్లో 41 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఈ సినిమాకి పోటీగా సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర మరిన్ని వసూలు సాధించే అవకాశం కూడా ఉంది నాని సినిమా.